బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో సిడ్నీ వేదికగా జరిగిన చివరి టెస్టుకు రోహిత్ లేకపోవడం అప్పట్లో తీవ్ర సంచలనమైంది. హిట్ మ్యాన్ స్థానంలో శుభ్మన్ గిల్ బరిలోకి దిగాడు. మ్యాచ్ కి ముందు రోజు వరకు రోహిత్ ఈ టెస్టులో ఆడించారంటూ సోషల్ మీడియాలో జోరుగా కథనాలు వచ్చాయి. వరుస ఓటములు, పేలవ ఫామ్ తో బాధపడుతున్న రోహిత్ ను పక్కన పెట్టడం ఖాయమని వినిపించింది. చివరికి అదే నిజమైంది. అయితే హిట్ మ్యాన్ తనంతట తాను తప్పుకున్నాడా లేక తీసేశారా అనేది ఇప్పటికీ తెలియలేదు. ఈ నేపథ్యంలో రోహిత్ శర్మ సిడ్నీ టెస్ట్ కు సంబంధించి సంచలన వివరాలు వెల్లడించాడు. ఆ మ్యాచ్ కు గిల్ ను ఆడించాలని మేనేజ్మెంట్ డిసైడ్ అవ్వడంతో మరొక ప్లేయర్ ను తీసేయాలని అనుకున్నారన్నాడు. ఈ టెస్ట్ కు ముందు తాను కోచ్ గౌతమ్ గంభీర్, సెలెక్టర్ అజిత్ అగార్కర్ తో మాట్లాడానని చెప్పాడు. ఆ సిరీస్ లో బంతిని అస్సలు హిట్ చేయలేకపోతున్నానని చెప్పినట్లు గుర్తు చేసుకున్నాడు. అప్పటికే ఫామ్ లో లేరనే కారణంగా కొందరు ప్లేయర్లను టీం నుంచి తప్పించిన విషయం తనకు తెలుసని, అలాంటిది పరుగులు చేయకపోయినా తాను టీంలో కొనసాగడం కరెక్ట్ కాదని అనిపించిందన్నాడు. దీంతో తనంతట తానుగానే మ్యాచ్ నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నట్లు వెల్లడించాడు. గిల్ ను ఆడించమని తాను తప్పుకుంటానంటూ కోచ్ గంభీర్ కు ముందు రోజే చెప్పేశానన్నాడు. కొన్ని రోజుల తర్వాత తాను ఫామ్ లోకి రావచ్చని, కానీ అప్పటి పరిస్థితులకు ఎవరు ఫామ్ లో ఉంటే వాళ్లే టీంకు అవసరమన్నాడు. టీం కంటే ఏ ప్లేయర్ ముఖ్యం కాదన్న రోహిత్ టీంకి ఏది అవసరమో అదే చేసేందుకు తాను ఎప్పటికీ సిద్ధంగా ఉంటానని స్పష్టం చేశాడు. ఇదిలా ఉంటే రోహిత్ త్వరలోనే టెస్ట్ క్రికెట్ కు గుడ్ బై చెప్తాడని కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. ఇదే క్రమంలో ఇంగ్లాండ్ తో జూన్ లో జరిగిపోయే టెస్ట్ సిరీస్ కి దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. టీం మేనేజ్మెంట్ కొత్త టెస్ట్ కెప్టెన్ ఎంపికలో బిజీగా ఉన్నట్లు కూడా కథనాలు వస్తున్నా రోహిత్ మాత్రం దీనిపై స్పందించలేదు.